హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. నేను సిద్ధగౌని సుదర్శన్. ఇక బీజేపీలో రోజు రోజుకు అంతర్గత రచ్చ ఎక్కువ అవుతుంది. బీజేపీలో కోవట్టులున్నారని అధికార వర్గానికి వంత పాడుతారంటూ చేస్తున్న కీలక వ్యాఖ్యలు దుమారం రేపేలా ఉన్నాయి. బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ మాటల తూటాల వెనుక మర్మం ఏమిటి? రాజాసింగ్ రాజకీయ ప్రయాణం ఎటు? అసలు బీజేపీలో రగులుతున్న అంతర్గత పోరికి ఆజ్యం పోస్తుంది రాజాసింగ్ మాత్రమేనా? మరెవరైనా వెనుకుండి నడిపిస్తున్నారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు హాట్ టాపిక్. రాజాసింగ్ సొంత పార్టీలో ఇమడలేడు, మరో పార్టీలోకి వెళ్ళలేడు. యోగి మనిషిగా రాజాసింగ్కు ఉన్న గుర్తింపే అతనికి శాపమా? అందుకే ఎంత ప్రయత్నించిన అమిత్ షా అపాయింట్మెంట్ దొరకడం లేదంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. రాష్ట్ర నాయకత్వంతోనూ రాజాసింగ్కి పొసగని వైనం ఇప్పుడు రాజాసింగ్ రాజకీయ భౌతవ్యంపై రకరకాలుగా ఊహాగానాలకు తెరతీస్తోంది. గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు రాజాసింగ్ సొంత పార్టీలోని నాయకులపైనే సంచలన వ్యాఖ్యలతో ఈ మధ్య తరచూ వార్తలలో నిలుస్తున్నారు. నోటీసులు కాదు, దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి అంటూ ఈ మధ్యనే రాజాసింగ్ సొంత పార్టీ వారికే సవాల్ చేశాడు. పెద్ద మూటలు అందితే మా పార్టీ నాయకులే కొందరు బీఆర్ఎస్లోకి జంప్ అవుతారని, నా జోలికి వస్తే ఒక్కొక్కరి బండారం బయట పెడతారని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. దత్తాత్రేయ పుస్తకావిష్కరణ సభలో తెలంగాణ అభివృద్ధికి సహకరించమని కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ సీఎం ఎవరి సహాయం అడుగుతున్నారు? చెవులుండి వినపడని, నోరుండి మాట్లాడలేని వ్యక్తినా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. తరచూ తన మాటల తూటాలతో తమ పార్టీ నాయకులపైనే విరుచుకుపడుతున్న రాజాసింగ్ సొంత పార్టీలో ఇమడలేడు, మరో పార్టీకి వెళ్ళలేడు అన్న చందంగా ఆయన పరిస్థితి ఉంది. గతంలో మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు రాజాసింగ్ పార్టీ సస్పెన్షన్కు గురయ్యాడు. అప్పుడు పీడీ యాక్ట్ కింద బీఆర్ఎస్ ప్రభుత్వం అతన్ని జైల్లో పెట్టింది. జైల్లో ఉన్నప్పుడు ఒక బండి సంజయ్ మినహా మిగతా నాయకులెవరూ ఆయనను పట్టించుకోలేదు. పైగా రాష్ట్రంలోని ప్రముఖ బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు రాజాసింగ్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుడు ముఖేష్ గౌడ్ కొడుకుని పార్టీలోకి చేర్చుకుని గోషామహల్లో అతనికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. రాజాసింగ్ జైలు నుండి బయటకు విడుదలైన తర్వాత కూడా అతనిపై సస్పెన్షన్ ఎత్తివేయకుండా చాలా కాలం నాంచడం వెనుక అతని హస్తం ఉందని ప్రచారం కూడా ఉంది. అందుకే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీతో అంటకాగే నాయకులు ఉన్నంతకాలం బీజేపీ అధికారంలోకి రాలేదని పరోక్షంగా తన వ్యతిరేకులపై బాణాలు రాజాసింగ్ వదిలాడు. మరోవైపు యోగి మనిషిగా రాజాసింగ్కు పార్టీలో గుర్తింపు ఉంది. ఇది అతనికి మైనస్గా మారింది కూడా. అందుకే తన గొడు వెళ్ళబోసుకుందామని, రాష్ట్ర నాయకుల బండారం బయట పెడదామని అమిత్ షా అపాయింట్మెంట్ కొరకు ఎన్నిసార్లు అడిగినా ఇంతవరకు అతనికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. దీంతో అటు అధిష్టానం మెప్పు పొందలేక, ఇటు రాష్ట్ర పార్టీ నాయకులతో పొసగక దిక్కుతోచని పరిస్థితిలో రాజాసింగ్ ఉన్నాడని సమాచారం. శివసేన, హిందూ మహాసభ వంటి పార్టీల నుండి ఆఫర్లు వచ్చినా అటు వెళ్ళలేక, ఇటు పార్టీలో నిలవలేక రాజాసింగ్ ఎటూ తెలుసుకోలేకపోతున్నారు. హిందూవాదిగా పేరుపడ్డ రాజాసింగ్ ఇతర రాజకీయ పార్టీలలో ఇబిడే పరిస్థితి లేదు. ఈ సంకట పరిస్థితిలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ రాజకీయ భవితవ్యం ఏమిటని చర్చ నడుస్తోంది. రాజాసింగ్ నిజానికి బీజేపీలో ఉన్న అత్యంత ప్రభావవంతమైన నాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడంటే బీజేపీ కాస్త యాక్టివ్గా కనబడుతుంది. అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. కానీ అది కూడా లేని పరిస్థితుల్లో బీజేపీని నిలబెట్టడంలో తెలంగాణలో బీజేపీ అజెండాని నరనరాన ఎక్కించుకుని ముందుకు తీసుకెళ్లింది మాత్రం రాజాసింగ్ మాత్రమే. హైదరాబాద్లో ఇప్పటికీ బీజేపీ అంటే మొదటగా గుర్తుకొచ్చేది రాజాసింగ్. అంతలా తన ముద్రను చేయగలిగాడు. మరిప్పుడు చేస్తున్న కామెంట్స్ వెనుక అసలేం జరుగుతుంది? లోపల అనేది కాస్త విస్మయానికి గురిచేస్తుంది. ఏది ఏమైనా రాజాసింగ్ లాంటి వాళ్ళు బీజేపీ నుంచి బయటకు వస్తే మాత్రం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే. ఇది ఇవాల్టి హాట్ టాపిక్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,